రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తుంది రవి రైతుబడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఎర్రమట్టి నేలలో ఎలాంటి పత్తి విత్తనాలు విత్తుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. ఎప్పటికైనా నల్లమట్టి నెలలో వచ్చినంత దిగుబడి అయితే ఎర్రమట్టి నెలలో రాదండి. ఒకవేళ అలా దిగుబడి తీయాలనుకుంటే చాలా కష్టం అవుతుంది. దీని యొక్క వెరైటీలు అన్ని చూసుకున్నట్లయితే ముందుగా క్రిస్టల్ కంపెనీ వారి CCH 369 అనే రకం వెరైటీ. ఇది నల్లమట్టి మరియు ఎర్రమట్టి నేలకు కూడా చాలా అనుకూలంగా పనిచేస్తుంది. ఈ వెరైటీలో ఒక ప్రత్యేకత చూసుకున్నట్లయితే కాయ చాలా పెద్దవిగా ఉంటుంది మరియు మొక్కకు మధ్య సైజు మనం నాటుకున్నట్లయితే కొమ్మ అనేది చాలా పెద్దవిగా వస్తుంది. అదేవిధంగా మొక్క అనేది వేపుగా పెరుగుతుంది. ఈ గులాబీ రంగు పురుగు మరియు తెల్లదోమ, పచ్చదోమ, రసం పీల్చే పురుగులకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే దీని యొక్క కాల పరిమితి అనేది చాలా తక్కువ సమయంలో పంట అయితే అయిపోతుంది. ఒక ఎకరానికి దీని యొక్క విత్తనాలు 1200 గ్రాముల నుంచి 1300 గ్రాములు నాటుకున్నట్లయితే దీని యొక్క ఐసోలేషన్ డిస్టెన్స్ అని చెప్పి అంటారు. దీన్ని నాటుకున్నట్లయితే మనం అధిక దిగుబడి అనేటువంటిది పొందవచ్చు. రెండో రకం విత్తనాలు చూసుకున్నట్లయితే మైకో కంపెనీ వారి జంగి అనే ఈ వెరైటీని నీటిధారిత మరియు వర్షధారిత పంటగా కూడా దీన్ని అనుకూలంగా పనిచేస్తుంది. దీని కాయలు పెద్దవిగా ఉండి మరియు కొద్దిగా పొడవుగా ఉంటుంది. పత్తి తీయడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. మొదటి తీతలోనే 60 నుంచి 70% పంట అనేది అయిపోతుంది. అలా 3 సార్లు పత్తి తీయవలసి వస్తుంది. ఇది తెల్లదోమ, పచ్చదోమ మరియు రసం పీల్చే పురుగులకు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక బొగ్గకు 5 గింజలు మాత్రం దీంట్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇది మహారాష్ట్ర, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ యొక్క మైకో జంగిన్ అనేటువంటిది చాలా ఎక్కువగా పండిస్తున్నారు. మూడవ రకం విత్తనం చూసుకున్నట్లయితే కావేరి కంపెనీ వారి మనీ మేకర్. ఇది కాలపరిమితి 155 నుంచి 160 రోజుల వ్యవధిలో మనకైతే వస్తుంది. మొక్క నిటారుగా ఉండి కొమ్మలుగా పోయి మరియు దీని యొక్క కాయ సైజు కూడా మీడియంలో ఉంటుంది. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునేగల శక్తి సామర్థ్యం ఉన్నటువంటిది ఈ యొక్క వెరైటీ. గత సంవత్సరాల్లో అయితే ఇది నీరు తక్కువ ఉన్న ప్రదేశాల్లో కూడా దీనిని ఎంపిక చేసుకొని వేసుకునేవారు. మరియు ఒక ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి అయితే మనకు అందిస్తుంది. మరిన్ని వీడియోల కోసం మన రవి రైతుబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్.